హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్కీ డిఫెస్. గైస్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనకి మార్చి నెలలో రాబోతున్న మొబైల్స్ గురించి చెప్తా గైస్. మనకి మార్చిలో వచ్చేసి చాలా మంచి మంచి ఫోన్స్ అనేది రాబోతున్నాయి. అది కూడా మనకి 10,000 నుంచి 70,000 దాకా వస్తున్నాయి గైస్ మొబైల్స్. దీంట్లో మాత్రం చాలా బెస్ట్ మొబైల్స్ అనేది రాబోతున్నాయి ఈసారి. మీరు ఏదైనా మొబైల్ కొందామని చూసినట్లయితే వెయిట్ చేయండి గైస్, ఎందుకంటే మార్చిలో మాత్రం చాలా మంచి మంచి ఫోన్స్ అనేది రాబోతున్నాయి. మనకి ఈ మొబైల్స్ లాంచ్ అయిన తర్వాత మీరు ఏదైనా ఒకటి మొబైల్ తీసుకోవచ్చు. మ్యాక్సిమం మనకి 10 మొబైల్స్ పైన వస్తున్నాయి గైస్ ఈ మార్చిలో. చూద్దాం గైస్ ఇప్పుడు ఈ మార్చి నెలలో రాబోతున్న మొబైల్స్ గురించి. మనకి ఇప్పుడు మార్చి నెలలో రాబోతున్న ఫస్ట్ మొబైల్ వచ్చేసి ఇన్ఫినిక్స్ నుంచి గైస్. ఇది వచ్చేసి మనకు ఒక బడ్జెట్ ఫోను. ఈ మొబైల్ వచ్చేసి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8+ గైస్. మనకు ఇది బడ్జెట్లో వస్తుంది. దీంట్లో ఫీచర్స్ వచ్చేసి మనకు దీంట్లో బ్యాటరీ 6000 mAh బ్యాటరీ వస్తుంది గైస్, ప్లస్ 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. దాంతోపాటు మనకు 50 MP కెమెరా, 128 GB స్టోరేజ్, మనకి డిస్ప్లే కూడా 6.6 inches వస్తుంది, హెచ్డి డిస్ప్లే. ఇది వచ్చేసి మనకు ఒక బడ్జెట్ ఫోన్ గైస్. దీంట్లో మెయిన్గా వచ్చేసి బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ ఇచ్చినారు. ఈ మొబైల్ వచ్చేసి 10,000 రూపీస్ లోపల వస్తుంది కదా మనకు, ఎందుకంటే ఇది ఒక బడ్జెట్ మొబైల్. మనకి ఇది వచ్చేసి మార్చి 1వ తేదీ ఈ మొబైల్ అనేది రాబోతుంది. మనకి ఈ మార్చిలో రాబోతున్న ఫస్ట్ మొబైల్ ఇది ఇన్ఫినిక్స్ నుంచి. మనం నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే నెక్స్ట్ వచ్చేసి శాంసంగ్ నుంచి గైస్. ఇది శాంసంగ్ F సిరీస్, శాంసంగ్ F15 5G గైస్. ఈ మొబైల్ కూడా ఒక బడ్జెట్ 5G మొబైల్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో ఫీచర్స్ వచ్చేసి ఇది మనకు సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది గైస్. దాంతోపాటు 6000 mAh బ్యాటరీ ఉంది. ప్లస్ వచ్చేసి 4 years దాకా అప్డేట్స్ వస్తాయి కదా మనకు, ఆండ్రాయిడ్ అప్డేట్స్. తర్వాత MediaTek Dimensity 6100+ ప్రాసెసర్ అనేది యూజ్ చేసినారు. ఓవరాల్ వచ్చేసి ఫీచర్స్ చాలా బాగున్నాయి కదా మనకి శాంసంగ్ F15లో. మెయిన్గా AMOLED డిస్ప్లే ఉంది, బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువ ఇచ్చినారు కదా మనకు, 6000 mAh ఇస్తున్నారు. అది కాక మనకి ఇది 5G మొబైల్. అప్డేట్స్ కూడా 4 సంవత్సరాలు ఇస్తారు మనకి అప్డేట్స్. ఓవరాల్ వచ్చేసి ఒక బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ మొబైల్ వచ్చేసి మార్చి 4వ తేదీ మన ఇండియాలో రాబోతుంది గైస్. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి నథింగ్ నుంచి గైస్. మన నథింగ్ ఫోన్ 2A మొబైల్ వచ్చేసి ఈ మొబైల్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే దీంట్లో ఫీచర్స్ కానీ, డిస్ప్లే కానీ, డిజైన్ కానీ చాలా బాగుంటాయి కదా మనకు. మిగతా ఫోన్స్తో కంపేర్ చేస్తే మాత్రం ఇది కొద్దిగా స్పెషల్ ఫోన్ అని చెప్పుకోవచ్చు ఈ నథింగ్ ఫోన్ 2A. అది కాక ఇది మనకు ఒక బడ్జెట్లో లాంచ్ చేస్తున్నారు కదా మనకు, 25,000 రూపీస్ లోపల వస్తుంది ఇది. ఎందుకంటే మనకి ప్రీవియస్గా నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2 అనేది 30,000 రూపీస్ అబవ్ వస్తుంది. ఇది మాత్రం మనకి 25,000 రూపీస్ లోపలనే వస్తుంది కదా. ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి ఈసారి నథింగ్ ఫోన్ 2Aలో. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసినాను, ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. మనకి ఈ మొబైల్ వచ్చేసి మార్చి 5వ తారీఖు అనేది లాంచ్ అయిపోతుంది గైస్. ఇది మనకు ఫ్లిప్కార్ట్లోనే లాంచ్ అవుతుంది. మార్చి 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు అనేది ఈ నథింగ్ ఫోన్ 2A అనేది లాంచ్ అవుతుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి లావా నుంచి గైస్. మనకు ప్రీవియస్గా లావా అగ్ని 2 అనేది చాలా పెద్ద సక్సెస్ అయింది. ఎందుకంటే మనకి 20,000 రూపాయలకి కర్వ్ డిస్ప్లే మొబైల్స్ అనేది లాంచ్ చేసినారు. ఇప్పుడు మనకి ఇదే లావా నుంచి ఇంకో కొత్త ఫోన్ అనేది రాబోతుంది గైస్. ఇది కూడా మనకు కర్వ్ డిస్ప్లేనే, అది కూడా మనకి 20,000 రూపీస్ లోపలనే వస్తుంది గైస్. ఈ మొబైల్ వచ్చేసి లావా బ్లేజ్ 5G గైస్. మనకి ఇది 20,000 రూపీస్లోనే కర్వ్ డిస్ప్లే అనేది వస్తుంది. ఈ ఫోన్ కూడా మనకు చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ వస్తుంది గైస్. మనకు ప్రాసెసర్ కానీ, స్టోరేజ్ కానీ అన్ని ఫీచర్స్ కూడా బాగున్నాయి దీంట్లో. నా మొబైల్ వచ్చేసి లావా బ్లేజ్ 5G. మనకి ఈ మొబైల్ కూడా మనకి మార్చి 5వ తేదీ అనేది అమెజాన్లో లాంచ్ అవుతుంది గైస్. మనకి ఇది మార్చి 5వ తేదీ తెలుస్తుంది మనకు దీని ప్రైస్ ఎంత ఉండబోతుంది అనేది. ఇది కూడా మనకు చాలా ఇంట్రెస్టింగ్ మొబైల్ గైస్. మీరు ఒకవేళ 20,000 రూపీస్లో ఒక మంచి కర్వ్ డిస్ప్లే కొనాలనుకుంటే ఈ మొబైల్ కోసం కూడా వెయిట్ చేయండి. ఇది కూడా మనకు చాలా మంచి మొబైల్. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి వివో నుంచి గైస్. మనకి ఇవి వచ్చేసి వివో V సిరీస్. మనకి వివో నుంచి V30 అండ్ V30 Pro అనేది రెండు మొబైల్స్ కూడా మనకి మార్చి 6వ తేదీ అనేది లాంచ్ అయిపోతున్నాయి. మనకి వివోలో V సిరీస్ అంటే కెమెరా, డిస్ప్లే అనేది చాలా బాగుంటాయి కదా మనకి వివోలో. ఇవి వచ్చేసి మనకు V సిరీస్ కాబట్టి ఓవరాల్ వచ్చేసి మాకు మంచి ఫోన్స్ ఇవి రెండు కూడా. మనకి ఇది వచ్చేసి 30,000 నుంచి 35,000 రూపీస్లో వస్తుంది కదా. ఈ రెండు మొబైల్స్ సంబంధించిన ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసినాను, అది డిస్క్రిప్షన్లో ఇచ్చినాను వీడియో లింక్, ఒకసారి అది కూడా చెక్ చేయండి. నెక్స్ట్ మొబైల్స్ వచ్చేసి మనకు రియల్మీ నుంచి గాయస్. ఈసారి మనకు రెండు మొబైల్స్ వస్తున్నాయి, అది కూడా ఒకేసారి. ఒకటి వచ్చేసి రియల్మీ 12+ 5G, ఇంకోటి వచ్చేసి రియల్మీ 12 5G గాయస్. ఈ రెండు మొబైల్స్ కూడా మనకు సేమ్ రోజే వస్తున్నాయి. మార్చి 6వ తేదీ అనేది రెండు మొబైల్స్ కూడా లాబోతున్నాయి గాయస్. దీంట్లో ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు మనకి ఇది 20,000 రూపీస్ బిలోనే వస్తాయి గాయస్ ఈ రెండు మొబైల్స్ కూడా. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు ఫ్లాగ్షిప్ మొబైల్ గాయస్. ఇది వచ్చేసి షామీ నుంచి. ఈ మొబైల్ వచ్చేసి షామీ 14 5G గాయస్. మనకి ఇది వచ్చేసి ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ వచ్చేసి మనకి ఐఫోన్ 1+ ఉంటుంది కదా, ఆ రేంజ్లో ఉంటుంది మనకి దీంట్లో ఫీచర్స్ కూడా. ప్రాసెసర్ కానీ, కెమెరాస్ కానీ, దీంట్లో మెయిన్గా వచ్చేసి కెమెరాస్ కదా మనకు. కెమెరాస్ వచ్చేసి మనకు సేమ్ DSLR కెమెరాస్లో ఎట్లుంటాయి ఆ రేంజ్లో వస్తాయి అన్నమాట దీంట్లో ఫొటోస్. ప్రాసెసర్ కూడా మనకి పవర్ఫుల్ ప్రాసెసర్ వస్తుంది కదా ఇది, స్నాప్డ్రాగన్ 8 Gen 3.
ఈ మొబైల్ వచ్చేసి మనకు 70,000 రూపాయల పైన వస్తుంది కదా మొబైల్. ఎందుకంటే మనకి ఇది ఒక మంచి ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి 70,000 రూపీస్ పైన వస్తుంది ఈ మొబైల్. మీరు ఒకవేళ మంచి ఫ్లాగ్షిప్ ఫోన్ కొనాలనుకుంటే ఈ మొబైల్ కోసం కూడా వెయిట్ చేయండి. ఈ మొబైల్ వచ్చేసి మనకు మార్చి 7వ తేదీ మన ఇండియాలో రాబోతుంది. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి ఐక్యూ నుంచి గైస్. ఈ మొబైల్ వచ్చేసి ఐక్యూ Z9 5G. ఇది కూడా మనకు ఒక 20,000 రూపీస్లో ఒక మంచి ఫోన్ అని చెప్పొచ్చు. దీంట్లో డిస్ప్లే కానీ కెమెరా కానీ అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి గైస్ ఈ ఐక్యూ Z9లో. ఈసారి మనకు దీంట్లో కెమెరాస్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసినాను. ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అక్కడ నుంచి కూడా చెక్ చేయండి. ఇది కూడా ఒక మంచి ఫోన్ గైస్ మనకు ఐక్యూ Z9. మనకి రీసెంట్గా వచ్చిన ఐక్యూ ఫోన్స్ అన్నీ కూడా చాలా మంచి హిట్ అయినాయి. ఇది కూడా మనకి కొత్త ఫోన్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి మనకు మార్చి 12వ తేదీ అనేది రాబోతుంది గైస్. ఇది మనకి అమెజాన్లో లాంచ్ అవుతుంది మార్చి 12కి. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి మనకు రియల్మీ నుంచే. ఏమంటే ఇది నార్జో సిరీస్ గైస్. ఈ మొబైల్ వచ్చేసి రియల్మీ నార్జో 70 Pro 5G గైస్. ఇది కూడా మనకి మార్చిలోనే వస్తుంది. ఈ మొబైల్ వచ్చేసి మార్చి ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ రావచ్చు గైస్. ప్రజెంట్ అయితే మనకి దీనికి డేట్ అయితే తెలియదు, కానీ ఇది మాత్రం మనకు మార్చి ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ వస్తుంది. ఇది కూడా మనకు మంచి ఫీచర్స్తోనే వస్తుంది కదా మీకు. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా మన ఛానల్ అప్లోడ్ చేసినాము, ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. ఇవే గైస్ మనకి మార్చిలో రాబోతున్న మొబైల్స్. మ్యాక్సిమం వచ్చేసి మనకు ఒక 10 మొబైల్స్ దాకా వస్తున్నాయి. దీంట్లో గైస్ మనకు గేమింగ్, కెమెరా అన్ని ఆల్రౌండర్ మొబైల్స్ అనేవి వస్తున్నాయి. ఈసారి మార్చిలో మాత్రం చాలా మంచి ఫోన్స్ అనేవి వస్తున్నాయి గైస్. మీరు ఒకవేళ ఏదైనా మొబైల్ కొనాలనుకుంటే ఈ మార్చి మాత్రం వెయిట్ చేయండి గైస్, ఎందుకంటే మనకు మంచి మంచి ఫోన్స్ అనేది రాబోతున్నాయి. ప్రజెంట్ అయితే ఇంతే గైస్ మనకి మార్చిలో రాబోతున్న మొబైల్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.